థ్యాంక్ యూ అంకుల్. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, వివిధ బీసీ సంఘాల నాయకులకు, విచ్చేసినటువంటి చిన్నారులకు అందరు కూడా, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు బీసీల యొక్క పెద్ద దిక్కైనటువంటి ఈ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం గొప్ప సంతోషంగా భావిస్తూ, మరి ఆ రోజులలో విద్య పట్ల, విద్య వల్లనే సమాజంలో మార్పు, మహిళలు కానీ సామాజిక న్యాయం కోసం కానీ ఒకరి జీవితాల్లో వెలుగు నింపాలంటే విద్యనే బలమైన కారణం అని చెప్పి పులే దంపతులు గారు ఆ రోజులలో మహిళలకు విద్యను అందించడం కానీ, ఈరోజు సమాజంలో ఇంత మార్పు జరుగుతుందంటే ఆ రోజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనకడుగేయకుండా పిల్లలకి, మహిళలకి విద్య అందిస్తూ ఎంతో మార్పును తీసుకొచ్చినటువంటి వారు. మరి ఈరోజు రేవంత్ అన్న కూడా పిల్లల విద్య పట్ల ఎంత ప్రాధాన్యతను చూపిస్తున్నాడో మీ అందరు తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఆహార భద్రత కానివ్వండి, అనేక రకాలుగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మనందరి, మీ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని రేవంత్ అన్న తీసుకుంటున్న నిర్ణయం ఆ రోజుల్లో సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే గారి యొక్క స్ఫూర్తితో చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఈ సమాజంలో బీసీల ఐక్యత బలంగా పెంచడానికి అన్న రేవంత్ అన్నతో బలంగా మనం అందరం సపోర్ట్గా ఉండాలని కోరుతూ, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారి హిస్టరీస్ మీరు తెలుసుకొని ఫ్యూచర్లో మీ అందరికీ చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరు కూడా బీసీ సంఘాలకి, బీసీ సమాజాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ యాదవ్ ప్లీజ్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోని రోజు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి, కానీ ఏ రోజు కూడా ఒక జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ మన నాయకుడు, సంబంధ వర్గాల ఆశా నాయకుడు పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మనమందరం కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహం మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, గత పాలకులందరూ కూడా కేవలం బీసీల గురించి మాట్లాడారు. బీసీ నాయకత్వంలో మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. కానీ ఏదైనా ప్రభుత్వం బీసీల గురించి ఆలోచించి బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుందంటే అది పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే అది పెద్దలు రేవంత్ అన్న నాయకత్వంలో అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు. అది మన రాష్ట్రంలో కులగణన జరిగిందంటే అది కేవలం మన పెద్దలు రేవంత్ అన్న, అదేవిధంగా పెద్దలు మహేష్ అన్న గారి నాయకత్వంలో కులగణన జరిగిందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడల్లా కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇతర పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేవలం ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు. మీ రాష్ట్రంలో కులగణన జరిగిందంటే నిజంగా కూడా మీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం నిజంగా చాలా పెద్ద పని చేసిందని కూడా చాలా మంది చెప్పడం జరుగుతారు. అంతేకాదు, నేను రాజ్యసభ సభ్యుడైనాక పెద్దలు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నేను పార్లమెంట్లో ఏం మాట్లాడితే బాగుంటుందని కూడా అడగడం జరిగింది. అనిల్, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఒక బీసీ నాయకుడిని కనుక నువ్వు జ్యోతిరావు పూలేకి భారత్ రత్న ఇవ్వాలని కూడా పార్లమెంట్లో అడిగిపించిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేశాను. చాలా మంది నాయకులు వస్తారు, చాలా మంది నాయకులు వచ్చి నాయకుల క్రెడిట్ తీసుకోవాలని చూస్తారు. కానీ మన నాయకులు పెద్దలు రేవంత్ అన్న గారు ఎప్పుడు కూడా ఏ నాయకుడు క్రెడిట్ తీసుకోడు. ఎవరైనా కష్టపడితే ఆ కష్టాన్ని నిజంగా కూడా గుర్తించి ఆ కష్టపడే నాయకుడికి ఏదో ఒక పదవి ఇస్తారని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు దానం నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.